అసలు ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం వచ్చిందా లేకపోతే రావణ కాష్టం జరుగుతుందా? అసలు ఏం జరుగుతుంది ఈ ఏపీలా? జనాలు చూస్తుర్రు అని ఈ రకంగా జగన్ హెచ్చరిస్తున్నాడట. ఏం భయపడతలేడు అధికారం లేకపోయినా. ఇక ఆంధ్రప్రదేశ్ పగ్గారు చంద్రబాబు నాయుడు ఏమంట చేపట్టిలో గప్పటి కాడికి వెళ్ళి నీ దండం పెడితే ఆకాశానికి అంతలేడాట, భూదేవి మీద వంతలేడాట. మొత్తానికి అధికారం వచ్చినాక జగన్ని పడపడ పడపడ పడ పండు కొరుక్కుంటా వైసీపీ లీడర్ల మీద, వైసీపీ కార్యకర్తల మీద, ఇక నిన్న మనం చూసిరు కదా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఏ రకంగా అక్రమ కేసులు బనాయించి అన్న ఓ రామచంద్ర అనిపిస్తుండో. ఇక సీతమ్మ శర ఎల్లబోస్తుండట పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఏమన్నా అంటే పోలీసులతోటి బెదిరింపులు చేపిస్తుండట సారు. మొత్తానికి ఈ రకంగా ఎందుకు చేస్తుండు చంద్రబాబు నాయుడు? రాష్ట్రాన్ని అప్పుడే రావణ కాష్టం లాగా మార్చిండు. ఆయన చెప్పేటివేమో శ్రీరంగం నిధులు, చేసేటివేమో గీ పనులు లోపడంగా. కానీ ఇదంతా జనాలు గమనిస్తూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో జనాలే తగిన బుద్ధి చెప్తారు చంద్రబాబుకు అని జగన్ హెచ్చరిస్తుండు. చూడాలి మరి రాబోయే రోజుల్లో కథ ఏం జరుగుతుందో ఎట జరుగుతుందో. కానీ అధికారం చేపట్టినాక చంద్రబాబు మాత్రం ఊపుతున్నాడనులో మొత్తం మీద. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము, ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా ఉన్నారు, పగలగొడతా ఉన్నారు. ఇవన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా కూడా ప్రజలకు మంచి చేసి, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకుని, ప్రజల దగ్గరికి వెళ్ళి ఫలాని మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితులు ఉండాలి తప్పనిచ్చి ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేసి, ఈ మాదిరిగా అన్యాయమైన కేసులు బిగించి, ఈ మాదిరిగా ఆస్తులు ధ్వంసం చేసి, ఈ మాదిరిగా ఫియర్ సైకోసిస్ క్రియేట్ చేస్తూ రాజకీయాలు చేస్తే మాత్రం అది ఏ రోజు కూడా నిలబడే రాజకీయం కాదు. తాత్కాలిక మేలేదైనా జరుగుతుందేమో తప్పనిచ్చి తర్వాత ఓటు వేసేటప్పుడు మాత్రం ప్రజలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని లెక్క జమ చేసి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితులు, రోజులు కూడా తొందరలోనే ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు రావాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి. ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు. మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. వ్యవసాయం స్టార్ట్ అయింది, ఖరీఫ్ మొదలైంది, పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు. ఇంతవరకు రైతు భరోసా 10,000 20,000 రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు.